షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today: do you want to be well again? Do you want to be well again? The text is from the Gospel according to St. John chapter 5, verse 6. పరిశుద్ధ యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడినుట చూచి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వారిని అడగగా, do you want to be well again? Just put a startling question to deceased person. 38 సంవత్సరాల నుండి బెతెస్దా అనే కోనేటి దగ్గర ఉన్నాడు. మనకు కనిపిస్తున్న కోనేటి మహాజకరం మంచిగా ఒక ప్రతీతి ఉన్నదేమనగా, ఆయా సమయములకు దేవదూత నీటిలో దిగి నీళ్లు కదిలించగలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగున వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడు గనక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనిషి ఉండెను. ఎక్కడనగా బెతెస్దా అనే కోనేరు, దానికి 5 మంటపములు కలవు. బెతెస్దా అనగా కృప, కనికరం అని అర్థం. ఆ కోనేరుకి 5 మంటపాలు ఉన్నాయి. ఈ 5 మంటపాలు ధర్మశాస్త్రం గుర్తుగా ఉన్న 5 books ఆఫ్ మోసెస్. మోషే రచించిన 5 పుస్తకాలకు ధర్మశాస్త్రానికి 5 మంటపాలు గుర్తుగా ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రం నీడలో చాలామంది రోగులు పడి ఉన్నారు. స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. దేవదూత వచ్చిన కోనేటి నీళ్ళు కదిలించినప్పుడు ఎవడు మొదట దిగునో వాడు స్వస్థపడిన ఒక ప్రతీతి కలదు. కాబట్టి వారు ఆ దేవదూత ఎప్పుడు నీళ్ళు కదిలించాలని చూస్తూ ఉన్నారు, పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడ ఉన్నారంతా? వాడు 5 మంటపములలో ఉన్నారు. చాలామంది వాక్యపరము చూస్తాము కదా, రోగులు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఊచకాల చేతుగలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. ధర్మశాస్త్రం ద్వారా పాపం ఎట్టిదో మనకు తెలుస్తుంది, కానీ ఇట్స్ అనేబుల్ టు హీల్, అనేబుల్ టు సేవ్. ఇట్ షోస్ అవర్ సిన్. పాపాన్ని చూపిస్తుంది ధర్మశాస్త్రం, కానీ వ్యక్తిని బాగు చేయలేదు, సరిచేయలేదు. అంత శక్తి ధర్మశాస్త్రానికి లేదు. There's no power to heal, to save. అంత శక్తి ధర్మశాస్త్రంగా లేదు. కృప, దేని కృపకు ఆ శక్తి ఉన్నది. God's grace can change a person, invalid person into a valid person. ఇప్పుడు ఇన్వాలిడ్ పర్సన్ 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. వాడు యేసు ఆ స్థితికలను చూశాడు, చాలా జాలిపడ్డాడు. ఒక ప్రశ్న వేశాడు, నువ్వు స్వస్థపడ కోరుచున్నావా? డూ యు వాంట్ టు బి వెల్ అగైన్? వాడి సమాధానము మనకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది. నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. కోనేటిలో దించడానికి ఎవడూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసును లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పగా, కృప, దేని కృప? ఆ బెతెస్దా వ్యాధిగ్రస్తుని కలుసుకున్నది. గాడ్స్ మెట్ ద డిసీజ్ ఇన్వాలిడ్ పర్సన్. ప్రభు కృప చూపించాడు, కృప పొందాడు. వాడు ఎందరో రోగులు ఉన్నారు. 30 సంవత్సరాలు పడి ఉన్న ఆ కోనేటి దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తి దేని కృపను పొందగలిగాడు. ఆయన కృప ఆయన రక్షించగలిగింది. దేవుని కృప ఆయన బాగు చేయగలిగింది. ఇన్వాలిడ్ పర్సన్ బికేమ్ ఎ వాల్యూ పర్సన్. మన అశక్తులమే కావచ్చు, మనం బలహీనమే కావచ్చు, వ్యాధిగ్రస్తులమే కావచ్చు, కానీ ఇలాంటి వారైనా స్వస్థపరిచే
రక్షించగలిగే, బాగు చేయగల శక్తి యేసయ్యకు ఉన్నది. ఆయన కృప కనికరం గల దేవుడు. కాబట్టి ఇన్వాలిడ్ పర్సన్ బికేమ్ ఏ వాలిడ్ పర్సన్. ఆ వ్యాధిగ్రస్తుడు వాడు గమనించినప్పుడు అక్కడ పడి ఉన్నాడు, వాడు లేవలేని స్థితిలో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు కరుణించి లేవనెత్తాడు. He became a valid person. If you are an invalid person, look to Jesus. Come to Jesus. నీ స్థితిగతులు గ్రహించుకున్నప్పుడు ప్రభు చెప్తున్న, నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడవనగానే వాడి విశ్వాసం ఉంచి వెంటనే స్వస్థత ఉంది, తన పరిపెత్తుకొని నడిచెను. యు విల్ వాక్, యు విల్ జంప్, యు విల్ రన్. టు మీట్ క్రైస్ట్, ప్రభువును కలుసుకున్నట్లయితే నీలో ఆ కార్యం జరిగించబడుతుంది. కాబట్టి విల్ బికమ్ ఏ వాలిడ్ పర్సన్. అలాంటి కృపా దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్న ఆ వ్యక్తిని చూసాము నాయన. మీరు స్వస్థపరిచారు తండ్రి, అతను బాగు చేశారు ప్రభువా. ఒక పనికొచ్చే సాధనంగా తయారు చేశాడు మా తండ్రి. వాళ్ళు లేచి పరిపెత్తుకొని నడిచే కృపను ఇచ్చాడు తండ్రి, మీ స్తోత్రాలు. చాలామందికి నడవలేని స్థితిలో ఉన్నారు, పడి ఉన్నారు ప్రభువా. ఆ పడు స్థితిలో లేచినైనా వారు ప్రయోజకులై ప్రభువా ప్రయోజనం పాత్రగా రూపొందించబడే కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వింటూ ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సహకాలం తోడై ఉండును గాక. ఆమేన్.